తాజా వార్తలు అందిస్తున్న GV91 తెలుగు టీవీ న్యూస్. అధికారులందరూ కూడా మీ ఇంటికి వచ్చి మీ అవసరాలన్నీ కూడా రాసుకొని పైన అధికారులకు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అందరికీ, రైతులందరికీ కూడా మీ ప్రభుత్వం మీకు అందిస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా చేయలే. ఈరోజు మనం బాగుండాలని, మన వెనుకబాటును పోగొట్టాలని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈరోజు అధికారులు పనిచేస్తా ఉన్నారు. మీరు కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు ఇవే కాదు, మనం కూడా ఒక మారాల, మన పద్ధతులు కూడా మార్చుకోవాలా. మనం ఏమి చేస్తా ఉన్నాం, ఈరోజు ఒకడు ఎవరైనా కందేస్తే అందరం కందేస్తా ఉన్నాం, లేదు మినుములు వేస్తే అందరం మినుములు వేస్తా ఉన్నాం. కానీ దీనివల్ల అధిక దిగుబడులు వచ్చి పంటల గిట్టుబాటు ధరలు రావట్లా. ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాం. వాస్తవంగా మనకు మన పొలానికి ఏది సూటబుల్ అవుతుంది, ఏ పంట వేస్తే మన పొలాలు పండుతాయి, ఏం చేస్తే బాగుపడతాం, ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాని తగ్గ పంటలు మనం వేసుకోగలిగితే మనం సక్రమంగా మనం ఆదాయాలు పొందుతాం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం. గతంలో ఏం చేసేవాళ్ళం, రాగులు, కొర్రలు, ఆర్కెలు, అలాగే సజ్జ ఇటువంటి వేసేవాళ్ళం. ఆ రోజు తిన్నటువంటి పెద్దలు ఈ రోజుకి కూడా స్ట్రాంగ్ ఉన్నారు. తర్వాత వరిపో తింటాం అలవాటు చేసుకున్నటువంటి మనం ఎప్పుడు ఉంటున్నామో, ఎప్పుడు పోతున్నామో, ఏ జబ్బులు వస్తున్నాయో, ఏ ఇబ్బందులు వస్తున్నాయో ఏం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉంటున్నాం. అందుకని ఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పంటలకు గిట్టుబాటు ధరలు వస్తా ఉన్నాయి. ఈ పంటలకు డిమాండ్ వచ్చింది కాబట్టి తిరిగి మీరు ఆర్కెలు కానీ, కొర్రలు కానీ, మినుములు కానీ, మీరు రాగులు కానీ, సజ్జలు కానీ ఇటువంటి వేసి పండించుకోండి, మీకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి ఈరోజు ఊరు తిరుగుతా ఉన్నాం. మన గ్రామంలో మొన్న మోందా తుఫాన్ పడింది. తుఫాన్ పడిన తర్వాత రైతులందరూ కూడా వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతులకి తక్షణం సహాయ సహకారాలు అందిద్దాం, ఉపశమనం కలిగిద్దామని 2వ విడత అన్నదాత సుఖీభావ రిలీజ్ చేశారు. మన గ్రామంలో దగ్గర 911 మంది రైతులకి 1,82,00,000 రూపాయల డబ్బులు పడుతా ఉన్నాయి. వచ్చింది. ఈ కాలం కనిగిరి పోతుంది, కనిగిరి అవతల ఉదయగిరి పోతుంది. 3,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. దగ్గర 10 లక్షల 11 లక్షల మందికి తాగునీరు వస్తా ఉంది. ఆ రోజు మనం ఉద్యమం చేయకపోయింటే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది కాదు, వచ్చేది కాదు. అంతటి పెద్ద ప్రాజెక్ట్ అది. అటువంటి ప్రాజెక్ట్ విషయంలో వెలుగొండ అని చిన్న పిల్లవాడిని అడిగిన గుండె వెలుగొండ అని స్పందిస్తుంది. ఎందుకంటే మన కష్టాలు అటువంటి, మన ఇబ్బందులు అటువంటి. ఆ వెలుగొండని పూర్తి చేయకుండానే పూర్తి చేస్తాడని చెప్పి మనందరి చెవిలో పూలు పెట్టిపోతే అతనికి మీరు ఓట్లేసింది, అతన్ని మీరు ఆశీర్వదించారు. మీ ఊరికి రోడ్లేసి, సిమెంట్ రోడ్లేసి, తారు రోడ్లు వేపించి మీకు వెలుగొండ కాలువలు తెప్పించిన నాకేమో అన్యాయం చేసింది. ఎక్కడుంది ధర్మం, న్యాయం? మనకన్నా మంచి చెడు వద్దా? గుడ్డెద్దుపై చేలో బట్టి ఎవడో చెప్పినట్టు తిందామా? అరే చేసేవాడిని అయ్యా, చేసినవయ్యా, బాగా చేయాలంటే ఇంకా 10 పనులు చేయకపోతే మీరు అన్ని పనులు నాతో చేయించుకుంటేనే ఓట్లేమో అడుగు ముద్ర మోసం చేసే వాళ్ళకి దుర్మార్గం కాదా? దీన్ని మంచి అంటారా? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేదు, మన పిల్లలు బాగుండాలని ఏ రోజు కోరుకోలేదు. అరే ఈ పని చేస్తే మా పిల్లలకు ఉపయోగపడుతుంది, మా ఊరు బాగుంటుంది అని ఏ రోజు కూడా కాంక్షించలేదు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి మీరు మద్దతు పలికి ఓట్లేశారు. ఇది ఎంతవరకు సమంజసమో మీ విజ్ఞతకే వదిలేయా, నేను అడగకూడదు.